హాయ్ అండి, వెల్కమ్ టు వావ్ రెసిపీస్ అండి. మరి నందమూరులో ఉంటున్న రమాదేవి గారి ఇంటికి వచ్చాము. మరి రమాదేవి గారు మనకు ఒక అద్భుతమైన స్వీట్ చేయబోతున్నారు. ఆ స్వీట్ పేరేంటి, ఆ స్వీట్ కావాల్సిన పదార్థాలు ఏంటో మొత్తం రమాదేవి గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. హాయ్ అండి. మీరు మాకు చాలా చాలా రెసిపీస్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు మాకు ఏం చేస్తున్నారు? రవ్వ లడ్డు. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? రవ్వ అర కేజీ, షుగర్ అర కేజీ, నెయ్యి 100 గ్రాములు, 100 గ్రాముల నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు తగినంత, పాలు. ఓకే, సో మరి ముందుగా చేయాల్సింది ఏంటండి? రవ్వ ఎంచాలి, వెలిగించాల్సిందండి పొయ్యి. మనం ఒక స్పూన్ నెయ్యి అండి ఒక బౌల్లో. ఒక స్పూన్ నెయ్యికి అర కేజీ రవ్వ అండి. సో అర కేజీ రవ్వని వేయించేస్తున్నారు చక్కగా. మంచి గుమగుమలా వచ్చే వాసన కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అండి, షుగర్ మిక్సీ వేసి పెట్టుకున్నాము, అది వేసుకోవాలి. షుగర్ ఎంత అండి? అర కేజీ. ఓకే, అర కేజీ షుగర్ వేయాలండి. సో అర కేజీ బొంబాయి రవ్వకి అర కేజీ షుగర్ పౌడర్ అండి. అవి రెండు కలిపేస్తున్నారు. అది షుగర్ వేసిన తర్వాత ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంది. పాలు వేడి చేసుకోవాలి. సో పక్కనే కొన్ని పాలు వేడి చేస్తున్నారండి. 1/2 లీటర్ పాలు. పక్కన ఉన్న దాంట్లో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసారండి. దాంట్లో జీడిపప్పు వేస్తున్నారు. సుమారుగా అంటే ఒక ఖచ్చితంగా మనకు చెప్పుకోవాలంటే ఒక 50 గ్రాములు జీడిపప్పు వేశారు, ఒక 50 గ్రాములు కిస్మిస్ వేశారండి. దాంట్లో దూరగా వేస్తున్నారు. ఈలోపు పాలు ఇక్కడ వేడవుతున్నాయి పక్కన. సో చూస్తున్నారండి, మరి కిస్మిస్ అండ్ బాదం వేసిన తర్వాత కిస్మిస్ సైజ్ కూడా మారిపోయింది, మంచి బ్రౌన్ కలర్ వచ్చిందండి. నెక్స్ట్ అండి, ఈలోపు పాలు కూడా మరగబెట్టేశారండి, అది కూడా అయిపోయింది. బాదాము కిస్మిస్ తో పాటు వేడి పాలు పోయాలి. వేడి పాలు కూడా పోసేస్తున్నారండి. ఆ మిశ్రమం మొత్తం అంతా దగ్గరికి కలపాలనుకుంటున్నాను. రైట్, కరెక్ట్గా కలిపేస్తున్నారు మొత్తానికి. నెక్స్ట్ యాలక్ పొడి అండి. సో యాలక్ పొడి అన్నది ఒక స్పూన్ వేస్తున్నారండి. సో అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నారు. సో ఉండలు చేయడానికి అంటే అది ఆరాలా లేకపోతే ఓకే రైట్. నెక్స్ట్ ఉండలు చేయడమే అండి. సో ఉండలు ఎలా చేస్తారు కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో చూశారు కదండి, మరి రమాదేవి గారు చక్కగా రవ్వ లడ్డు రెడీ చేశారు. వేడిగా ఉన్నాయి. అండ్ ఇంకోటి దీని మీద ఇంకా డెకరేట్ చేయడానికి ఏమైనా వేయచ్చండి? ఇంతేనా? సో ఇంతే అండి. సో చక్కగా చూడడానికి మాత్రము గణేశుడి దగ్గర పెట్టే లడ్డుల్లాగా చక్కగా ఉన్నాయండి. రమాదేవి గారు చెప్పారు అది. సో టేస్ట్ చూడమంటున్నాను. అంటారో అనరో అని కంగారు పడుతున్నాను అనేసారు. అవసరం అండి, చాలా 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 బాగుంది. ఒక చక్కటి రవ్వ లడ్డు.